మరి ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇంకేమైనా చేయొచ్చు అనేంత ఎనర్జీ వచ్చింది, బూస్టింగ్ రియల్. అంటే మనం చేసిన ప్రాజెక్ట్ అందరు ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకంటే మనకి ఎక్కువ కిక్ వస్తుంది, మనకి ఇంకేదైనా చేయాలి వీళ్ళ కోసం అనిపిస్తుంది. అవునవును, అది ఇచ్చిండ్రు ఈసారి నాకు అమ్మ పాటతో. నిజంగా ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే అమ్మ పాట అనగానే చాలా వరకు స్లో అయిపోయిందనే చెప్పాలి. అమ్మ అంటే ఒక ఫీలింగ్, ఆ వైబ్రేషన్ ఉన్నా కూడా ఆ సాంగ్స్ విషయానికి వస్తే ఏముండదు, మిగతా పాటలకి ఉన్నంత బూస్టింగ్ ఈ సాంగ్స్కి ఉండదు. అయితే సార్ మీరు ఎన్ని లాంగ్వేజెస్లో ఈ పాటని రాశారు? ఎస్ సార్, తెలిసింది. మొత్తం 5 భాషలండి. తెలుగులో నేను రాసినాను, తెలుగులో నేను రాసిన దాన్ని ఈ మాతృకను తీసుకుని హిందీలో రఖీబాలం గారు చాలా ఫేమస్ లిరిక్ రైటర్ అక్కడ. ఇప్పుడు పుష్ప 2 కూడా ఆయన రాస్తున్నారు, RRR ఆయన రాస్తున్నారు, బాహుబలి కూడా వర్క్ చేసినారు ఆయన. మంచి పెద్ద లిరిక్ రైటర్ ఆయన అక్కడ. తర్వాత కన్నడలో వరదరాజు గారు, సేమ్ మూవీస్ అన్ని మళ్ళీ కన్నడలో అతను రాసినాడు. ఇప్పుడు పుష్ప 2 కూడా అతనే రాసింది. చాలా మంచి పెద్ద లిరిక్ రైటర్ ఆయన కూడా, ఆయన కన్నడంలో రాస్తున్నారు. స్నేహన్ గారు అని లిరిక్ రైటర్, కమల్ హాసన్ గారికి బాగా అత్యంత సన్నిహితులు, ఆయన సినిమాలకు అక్కడ రాస్తుంటారు. ఆయన చేత తమిళ్లో రాయించిన తమిళ్ లిరిక్ చాలా బాగుంటుంది అది కూడా. ఇప్పుడు 3 భాషలు పాడేసింది. ఇంకొక మలయాళం లాంగ్వేజ్ ఇప్పుడు వస్తుంది, అది కూడా తనే పాడుతున్నారా సార్? అన్ని ఆమెనే, అన్ని తనే పాడుతున్నారు. ఒకరితోనే చేద్దాం ఒక ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆలోచించుకుందాం. కానీ ఇప్పుడు ఒకరితో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక దగ్గర కనెక్ట్ అయితే ఇంకా అన్ని చోట్ల కనెక్ట్ అయితే లక్ కదా. అవునవును, ఏం చెప్పలేం. సోషల్ మీడియా ఎవరికొకరికి నచ్చి షేర్ చేసిన అది పట్టింది అంటే లైఫ్ ఇట్లుంటది. అవునవును, రిజల్ట్ ఎంత పెద్ద ఏం జరుగుతుందో తెలియదు. నిజం అండి. మేము పడుకొని, నేను నిజంగా నిరాశతో పడుకున్నా, నిద్రలేసేసరికి చాలా నిండిపోయింది వ్యూవర్షిప్ అంతా. అవును, ఫుల్ ఫిదా అయిపోయినాం ఆ మార్నింగ్ నుంచి. ఒక హైలో ఉన్నాం మేము గత ఒక 4-5 రోజుల నుంచి. అసలు ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా, ఏమైనా జరగవచ్చు. అట్లాంటి మంచి కల్చర్ ఏర్పడ్డ పాటని ఒకే అమ్మాయిని అన్ని చోట్ల ఒకే వాయిస్ అన్ని చోట్ల ప్రజెంట్ చేసి చూద్దామని డిసైడ్ అయ్యి టక అన్ని కొట్టేసినాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ పాటకి ఇంత ఆదరణ వచ్చిన తర్వాత అనుకున్నారా? లేదండి, స్టార్టింగ్ లోనే అన్ని లాంగ్వేజెస్ రాసాను. మలయాళం ఇప్పుడు అనుకున్నాం కొత్తగా, అంతే. ఫస్ట్ టైం అనుకున్నాం చేస్తే పాన్ ఇండియా సబ్జెక్ట్ ఒకసారి చేసి చూడాలని అనిపించింది నాకు. అదొక పిచ్చ పట్టుకొని చేసిన పాటను కూడా, అమ్మ పాటను కూడా మోడర్న్ గా ప్రజెంట్ చేయాలనిపించింది. అప్పుడు చక్రి గారు అమ్మ నాన్న తమిళమ్మాయిలో నీవే 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 నేనంట, ఆ పాటలో ఎక్కడ కూడా అమ్మ ప్రస్తావన ఉండదు అమ్మ అని, కానీ పాట అద్భుతంగా ఉంటుంది. అమ్మ అనే ప్రస్తావన ఉండదు, అమ్మ అని అన్నారు ఎక్కడ కూడా. ఆ పాట మొత్తం వినండి, అమ్మ అని అన్నాడు. మీనింగ్ బాగుంటుంది. అమ్మ అని అనకుండా అమ్మ పాట చేసినారు అప్పుడు, అదొక హిట్. అట్లనే ఇప్పుడు మనం కూడా ఏదైనా చేస్తే ఒక వెస్టర్నైజ్డ్ చేయాలని అనుకున్నాం. ఈ పాట నేను 20 years బ్యాక్ రాసిన, ఇప్పుడు కాదు, అప్పుడే ట్యూన్ చేసిన. ఇప్పుడు దీనికి ఆర్కెస్ట్రేషన్ అంతా చాలా మోడర్న్గా చేయించాలనిపించి అక్కడ మన కొచ్చిన్లో ఉంటారు పిల్లలు, ఒక టీం ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది, సిస్కో డిస్కో అని. వాళ్ళని అడిగి కీబోర్డ్ వర్క్ కొంత, ఫ్లూట్ వర్క్ అంతా అక్కడ చేయించుకున్నాను. తర్వాత ఇక్కడ అరుణ్ చిలివేరు అని మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గిటారిస్ట్, ఆయన చేత అడిషనల్ ప్రోగ్రామింగ్ చేయించుకున్నాం. మళ్ళీ తర్వాత ఆయన చేత గిటార్స్ చేయించినాం. ఆ తర్వాత వినయ్ గారు సౌండ్ ఇంజనీర్ ఉంటారు, ఆయన దీని సౌండ్ ఇంజనీర్. వోకల్స్ ఇక్కడ రామ్ గండికోట అనే తమ్ముడు, సౌండ్ ఇంజనీర్ రామ్ గండికోట అండ్ ఆనంద్ పాల్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు వోకల్స్ రికార్డ్ చేశారు అన్ని లాంగ్వేజెస్. అట్లా అందరి మంచి వాళ్ళందరి హెల్ప్ తీసుకొని చేసినాం మాకు తెలియకుండానే. అట్లా దీన్ని మోడర్నైజ్ చేయాలని మోడర్నైజ్గానే చేసినాం. కానీ మోడర్నైజ్గా చేసిన తర్వాత మేము అనుకున్నాం ఏంటంటే రీచ్ అయిద్దా ఈ పాట అని. యూట్యూబర్స్ అందరిని అడిగిన, మదర్ సాంగ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీరు, మదర్ సాంగ్ మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, రీచ్ అవ్వదు, వినర్ ఫస్ట్ ఎవరు అమ్మ పాట అని. అక్కడ నుంచి నిరాశ అయిపోయినాం. కానీ ఏది ఏమైనా మంచిది రిలీజ్ చేసినా కానీ చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి రిలీజ్ చేసినాం. అది రిలీజ్ చేసిన తర్వాత కూడా May 5కు వదిలితే May 17-18 అట్లా పాట రేజింగ్లోకి వచ్చిందండి. అసలు లింక్ చూడడం మానేసిన నేను. ఓకే అమ్మ పాట స్లోగా మళ్ళీ మదర్స్ డేకి
మళ్ళీ యాక్టివ్ అయింది. ఈలోపు మనం ఇంకా వేరే పాట ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. కానీ అది 17th 18th డేట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఒకరోజు ఓపెన్ చేస్తే అసలు ధారాపాతంగా పోతుంది మార్నింగ్. అంటే మీరు ఓపెన్ చేసే వరకు మీకు ఎవరు చెప్పలేదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఉంది అని? ఎవరు చెప్పలేదు. అంటే ఎవరు అసలు ఒక మూడ్లో ఉన్నాం, పని 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 ఆ పనిలో ఉన్నాం. ఆయన డిఎస్ రావు గారు అని ఉంటారు, ఆయనకు ఒక ఫిలింకి వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు, పాట రాయాలంటే ఆ పాట రాసే పనిలో ఉన్నా. ఇంకా నేను ఇది అసలు మొత్తమే ఎప్పుడైతే ఇది డ్రాప్ అవుట్ అయిందో అప్పుడే వదిలేసి పని మీద పడిపోయినా. ఆ రోజు నుంచి మళ్ళీ దీన్ని కామెంట్స్ చదవడం, ఏమంటున్నారు చూడటం, అందరు ఏ అభిప్రాయంలో ఉన్నారు, పాట ఎట్లా ఆదరిస్తున్నారు, ఇవన్నీ ఇంకా చెక్ చేస్తూ పోతున్నాం అంతే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్న ఈ టైంలోనే నా ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ దాటుతుంది. అక్కడ ఉంది ఇప్పుడు, అంత రీచ్ ఉంది. ఓకే, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక రీజనే కదా సార్ ఇది ఇంత వ్యూస్ రావడానికి? అసలు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి, అమ్మలకి, అందరికీ నేనైతే రుణపడి ఉంటా అమ్మ. 100% ఈ అమ్మాయి, నేను, మా టీం అంతా రుణపడి ఉంటాం. వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే ఈ పాటకి ఇంత క్రేజ్ వచ్చింది, వాళ్ళు ఆదరించడం వల్లనే ఇప్పుడు మనం ముగ్గురం కూర్చుని మాట్లాడుకునే స్థితికి వచ్చింది. మనం ముగ్గురం కూర్చుని మాట్లాడే స్థితికి వచ్చింది. ఈ పాట కూడా 30 లక్షలు దాటే స్థితికి వచ్చింది. సూపర్ సార్, నిజంగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. జాహ్నవి గారి విషయానికి వస్తే ముందుగా ఒక పాట పాడిచ్చేద్దాం సార్. ఓకే, పాడించండి. జాహ్నవి గారు మా అందరి కోసం ఒకసారి, అంటే లైవ్ లో చూడలేదు కదా, ఒకసారి ఆ ఫీలింగ్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుక్కలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుక్కను గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే 100 ఏళ్ళ నిండు దీవేనా. సూపర్ అండి, అస్సలు సూపర్గా పాడుతున్నారు. నిజంగా తెలుగు రాదు అని విన్నా. అసలు ముందుగా పాటకు అప్రిషియేషన్స్ ఇచ్చే ముందు తెలుగు రాకుండా, మా అందరం తెలుగు వచ్చిన వాళ్ళం ఏదో ఒక పాట పాడాలి అంటేనే ఎంతో కష్టపడతాం, ఆ ఉన్న పదాన్ని కూని చేసేస్తాం. మీకు ఇబ్బంది అనిపించిందా? అనిపించలేదు. అనిపించలేదు. ఓకే, ఎందుకని అనిపించలేదు? అనిపించాలి కదా యాక్చువల్గా తెలుగు రానప్పుడు. తెలుగు అమ్మాయినే తో ఇట్నా नहीं लगा है ना. నాకు సంబంధం లేదు, అడిగింది నిన్ను. అయ్యో, మీరు హెల్ప్ చేస్తారని చూస్తున్నారు సార్ పాపం. ఆల్రెడీ నేను హెల్ప్ చేసిన మంత్స్, కొన్ని నెలలు హెల్ప్ చేసిన. అది పాట విషయంగా కదా సార్ ఇప్పుడు మాట్లాడాలి. ట్రై చేస్తున్నా. వెరీ గుడ్. ట్రై చేస్తున్నా, ట్రై ఇంగ్లీష్ అయిపోయింది, చేస్తున్నా తెలుగు. ఓకే, ప్రయత్నిస్తున్నా. ఓకే, సూపర్. నిజంగా మీ పాట విని అందరికీ అమృతం పోసినట్టయితే ఎవరికుందో, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే తనకి తెలుగు రాదు అనగానే మీ ముద్దు ముద్దు ఆ క్యూట్ క్యూట్ తెలుగు పదాలు వినడానికి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఓకే సార్, నేను ఒక అంటే ఈ టాపిక్ నుంచి పక్కన వస్తే మధ్యలో ఒక విషయం అడగాలనుకుంటున్నా. మీరు జగన్ గారి దగ్గర ఒక సాంగ్ పాడే అవకాశం మీకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి ఆ సాంగ్? మళ్ళీ మా అందరి కోసం ఒకసారి. సంక్రాంతి పండుగ కోసం అని ముఖ్యమంత్రి గారి ఛాంబర్ నుంచి కాల్ వచ్చిందండి. అక్కడ నాకు బాగా తెలిసిన అన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఉంటాడు. ఆయన ఇక్కడ ఉన్న మన మా వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉంటాడు. ఆయనకు మా సాహిత్యం, మా పాటలు అంటే బాగా ఇష్టం, బాగా అప్రిషియేట్ చేస్తారు, ఆయన బాగా వింటారు పాటల్ని. అట్లా అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు నా పేరు కూడా చెప్తే నేను వెళ్ళినప్పుడు అక్కడ సంక్రాంతి పండుగలో పాట పాడినాం. అది కూడా ఎందుకు పాడినానంటే, ఈ నెట్వర్క్ యుగంలో కూడా ఇంత అప్డేటెడ్ ప్రపంచంలో ఉండి కూడా జగన్ అన్న ఫోన్ వాడడు అంటే నాకు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఫోన్ వాడకుండా రాష్ట్రాన్ని నడిపించే పనిలో ఎంత నిమగ్నమై ఉన్నాడో, మన చేతుల్లో ఫోన్ ఉండి మనం ఎంత చెడిపోతున్నామో అన్నం చూసి నేర్చుకోండి అని వచ్చిన మెసేజ్ చెప్పిన. ఓకే, అది మీరు ముందుగానే రాసుకున్నారా సార్ అప్పటికప్పుడు? లేదు, నేను రాసిన పాటే అది, ఇంతకుముందు రాసుకున్న పాటే. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్న ఫోన్ వాడడు అంటే అసలు
ఎగ్జైట్మెంట్, విపరీతమైన ఎగ్జైట్మెంట్. ఈయన ఫోన్ వాడకుండా ఒక రాష్ట్రాన్ని నడుపుతానంటే ఎంత గ్రేట్ అనిపించింది. సహజంగా సెల్ ఫోన్ ఉండాలి. ఇక్కడ మా దగ్గర కేటీఆర్ అన్న ఫోన్ వాడతారు. ట్విట్టర్లో ఆయన ఒక రకమైన లీడర్. ఆయన సోషల్ మీడియాని బాగా దాని నుంచి బాగా యాక్టివ్గా ఉంటాడు. దాని నుంచి చాలా హెల్ప్ తీసుకుంటాడు. దాన్ని ఆయన అప్డేట్ చేస్తూ ఉంటాడు, అప్డేట్ అవుతూ ఉంటాడు. అతను ఒక రకమైన పొలిటీషియన్. ఆయన ఏమో దీన్ని వాడుకున్నాడు టెక్నాలజీని. కానీ జగన్ అన్న టెక్నాలజీని పక్కన పెట్టి టెక్నాలజీ టైంని నడిపిస్తాడు. ఒక 5 ఏళ్ళు నడిపించాడు, మామూలు విషయం కాదు కదా. అట్లా నాకు సెల్ ఫోన్ వాడి దుర్వినియోగం అవుతున్న వాళ్ళ జీవితాల లోపల ఈ అన్నను ఆదర్శంగా తీసుకోండి, సెల్ ఫోన్ ఎక్కువ వాడొద్దు అని చెప్పేసి అని చెప్పాలనిపించి చెప్పిన. కళల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతటగాలం, అరచేతిలో కొలువైంది నా శనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు, కలల ప్రపంచం. అట్లానే అది ఆ రోజు ప్రజెంట్ చేసేసిన. వింటుంటే అనిపిస్తుంది సార్, నిజంగా ఇంత ఉందా ఫోన్ వల్ల మనకు ఇబ్బంది. ఫోన్ వల్ల మంచి కూడా ఉందండి. ఫోన్ వల్ల మంచి కూడా ఉంది. మనం ఇక్కడ 6 ఆకలితో ఉన్నాం అంటే అన్నం కూడా ఫోన్ ఇక్కడికే తెచ్చిస్తే మనకి. ఇన్ కేస్ మన అమ్మో నాన్నో ఎవరైనా ఎక్కడో దూరంగా ఉన్నారు అంటే కూడా వాళ్ళని ఇమీడియట్గా మన దగ్గర తీసుకురావడం కూడా ఫోన్ మనకు ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో మంచిని వాడుకోవడంతో పాటు చెడుని ఎక్కువ వాడుకున్నప్పుడు దానివల్ల చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని చెప్పినాను. కొత్త సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో, చాలామంది వాట్సాప్ వచ్చిన కొత్తలో, తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చిన, టిక్ టాక్ అయితే అత్యంత భయంకరమైంది. దానివల్ల కొన్ని కాపురాలు కూలిపోయినాయి, కొన్ని జంటలు విడిపోయినాయి, కొన్ని సంబంధాలే తెగిపోయినాయి. అసలు భార్యాభర్తల మధ్య ఎన్ని తగాదాలు వచ్చినాయో. అది ఉన్నంతసేపు, టిక్ టాక్ ఉన్నంతసేపు నా మనసులో రోజు ప్రామిస్ దాన్ని తిట్టుకున్నట్టు భూమి మీద ఎవరిని తిట్టలేదు ఇప్పుడు. టిక్ టాక్ అనే యాప్ను ఇరిటేషన్ నాకు అది ఓపెన్ చేస్తే. అది పోవాలి, అది ఉండొద్దు, ఎవరైనా బ్యాన్ చేయాలి, చేస్తే బాగుండు, దీన్ని ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండు అని అనిపించేది. మస్తు హ్యాపీ ఫీల్ అయి ఉంటారు సార్ మీరు. ఫీల్ అవడం ఏందండి, పాటే రాసిన నేను కరోనా టైంలో. కరోనా వచ్చింది. కరోనాలో కూడా వీడియోలు చేస్తున్నారు టిక్ టాక్లో. కరోనాలో ఎంత కామెడీ చూడండి. బ్రతకదో ప్రపంచం గ్యారంటీ లేని ఫైనల్ జోన్లో ఉన్నాం మనం. డేంజర్ కాల్లో, ఫైనల్ కాల్లో ఉన్నాం. అక్కడ కూడా కరోనా మీద కామెడీ చేస్తూ జోకులు చేస్తూ పెట్టినారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా పెడుతుంటే చూసి నాకు ఇరిటేషన్ వచ్చి ఆ పాట కరోనా మీద రాయాలని వచ్చినప్పుడు టిక్ టాక్ కూడా రాసిన. అది ఎక్కడ పుట్టింది అని చెక్ చేసిన ఒకరోజు కూర్చొని గూగుల్లో. అది చైనాలో పుట్టింది. కరోనా ఎక్కడ పుట్టింది? చైనాలో పుట్టింది. ఓకే, ఆ 2 విషయాలని, చైనా మీద కరోనా మీద ఉన్న కోపాన్ని, ఆ రెండింటితో పాటు నాకు ఎప్పటి నుంచో రగులుతున్న టిక్ టాక్ కోపాన్ని అక్కడ మంట పెట్టి వదిలిపెట్టినాయి. మొత్తం చూపించేశారు. కరోనా నుండి బయటపడితే, బతికి బట్ట కడితే, ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం బతికి ఉంటే, నేను చెప్పింది చెయ్యాలే మన దేశము, లేదంటే తప్పదయ విధ్వంసము. ఇది పల్లవి. ఒక చరణంలో చెప్తా. లోకాన్ని చైనా లోబరుచుకుంటూ పుట్టినోడికి ఆట బొమ్మలిచ్చింది, ప్రతి ఒక్కరికి సెల్ ఫోను ఇచ్చింది, ఉద్యోగికేమో కంప్యూటర్ ఇచ్చింది, ఇంతమందికి నిచ్చి ఆడవారికి స్పెషల్ టిక్ టాక్ ఇచ్చి లేపింది చైనా జగమంతా పిచ్చి, కరోనా నుండి బయటపడితే బతికి బట్ట కడితే అని చెప్పిన. ఆడ నాకు ఆ సందర్భం కుదిరింది, చెప్పాలనిపించి చెప్పిన. నరేంద్ర మోడీ గారు నేనేదో వెళ్ళి ఆయన దగ్గర ప్రాధేయపడి, సార్ దీన్ని బంద్ చేయండి సార్ అని నేను మొరపెడితే విని చేసినట్టుగా చైనా వస్తువుల్ని బ్యాన్ చేయడంతో పాటు ఆ యాప్ని ఫస్ట్ బ్యాన్ చేసిన నేను. ఆ రోజు ఫుల్ సెలబ్రేషన్ చేసిన. మ్యారేజ్ డేనో బర్త్డేనో చేసినట్టుగా టిక్ టాక్ బ్యాన్ రోజు. అది బ్యాన్ చేయాలన్న రోజు అమ్మా మామూలుగా సంతోషపడలేదు నేను. దానివల్ల మర్యాద అనేది మొత్తమే పోయిందండి. భార్యాభర్తల మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య శరీరాన్ని ఎటంటే అటు ప్రదర్శించే స్థాయికి వచ్చినారు కొందరు.
అవును సార్. అది నన్ను బాగా ఆలోచింపజేసింది, బాగా బాధ పెట్టింది నన్ను. అది ఇండియన్ విమెన్ అట్లా ఊహించుకోలేం మేడం, అవునవును. అట్లా ఊహించుకోలేము. అది ఎందుకో నాకు అది బాగా నన్ను బాధించింది, కానీ దానికి ఫుల్ స్టాప్ వచ్చింది. అట్లా నాకు కొన్ని ఉన్నాయట్లు ఏదో అప్పుడు తోచినట్లు రాసింది. నిజంగా సూపర్ సార్. ఆ టైంలో కూడా మీరు దానికి చెలించి అట్లా రాయటం అనేది నిజంగా గ్రేట్. దాంట్లో చాలా విషయాలు ప్రస్తావించిన పాటలో వినాశనాలన్నీ మేడు ఇని చైనా, చైనాకు రెండవ పేరే కరోనా, కరోనా నుండి బయటపడితే అని ఈ అట్మాస్ఫియర్ మొత్తం రాసిన దాంట్లో. వేసేటి స్విచ్, వెలిగేటి లైటు, తిరిగేటి ఫ్యాను, ఒరిగేటి సోఫా, చూస్తున్న టీవీ, కూర్చున్న మంచం, తింటున్న కంచం, ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా, సిగ్గుంటే కొనవద్దు ఇక మీదటైనా. వార్నింగ్ ఇచ్చిర్రు అందరికి ఒక రకంగా. వార్నింగ్ నేను కాదండి, కవి. కవికి ఒక్కొక్కసారి కవి లోపల ధిక్కార స్వరం అనేది ఉంటుంది, వాడిని సమాజం గౌరవిస్తుందండి. సురేందర్ని కాదు, సురేందర్ చెప్పలేదు అది, నా లోపల ఉన్న కవి ఈ సమాజంతో 20 సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉన్న కవి చెప్పిండు,